మంగళగిరిలో ఎట్లా గెలుస్తాడో చూస్తాను నేను. అవసరం లేదు, ఇసి బయట పడేస్తాను. రమ్మను లొకేషన్, రమ్మను ఎక్కడ ఎట్లా మంగళగిరిలో ఎట్లా గెలుస్తాడో చూస్తాను నేను. నాకు వాళ్ళే, తర్వాత మీరు మీడియా మిత్రులు, అంతకంటే నాకు ఏం లేదు. పార్టీ సంగతి అంటారా, జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన మంచి అభిమానం, ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అది చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్తని వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను. లేకపోతే నా పని చూసుకుంటాను ఈ రోజు నుంచి. ఏమండి, సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన 84 years, ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నేను నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఓపిక లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్తే ఒక్కొక్కసారి వచ్చి 4 రోజులు ఇక్కడే ఉంటారు, ఒకసారి హైదరాబాద్లో ఉంటారు, డాక్టర్ చెకప్ అంతవరకే. అంతమించి ఆయన ఇంకేమీ చేయట్లేదు. ఇది నా నిర్ణయం. నేను ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. మీరు 2000 కోవిడ్ టైంలో సంవత్సరంన్నర మనం అందరం ఇబ్బంది పడ్డాం. చిన్న పని చేసుకునే వాళ్ళు, కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఉన్నాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు రోజు గడవటమే వాళ్ళకి కష్టంగా ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద 1 సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఆ 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్. చేతిలో డబ్బులు ఉన్నాయి, బియ్యం, పప్పు, ఉప్పు పిల్లలకి ఏం కావాలని కొనుక్కున్నారు. వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి ఫుల్ బాగుంది. మీరు నేనేం చెప్పాను కదా, ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి. సంక్షేమం అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ఇంకా సంక్షేమం ఇస్తా అంటున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? రాజీనామా చేయడానికి కారణం ఏమంటే రాజీనామా, నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను. మా నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు. ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటాం. ఆయన ఎప్పుడు మాకు కలవదు, ఆయనకే మాకు. మా ఇంటి దగ్గరే అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి మేము పనిచేస్తాం. అక్కడ అట్లా కాదు, అక్కడ ఒక కులం లాగా చూస్తారు. ఇక్కడ అంతా చేసిన తర్వాత కనీసం ఈయన 83 సంవత్సరాలు నాన్నగారిది, కనీసం ఒక మాట అన్నా చెప్పాలా, కన్నా లక్షణానికి ఇస్తున్నా అని. నేను అడిగిన దానికి వదిలేశాను. నేను ఎంత బాధేసిందంటే బాధేసింది. ఆయన చాలా బాధపడ్డారు. ఇక మనం అనవసరం పార్టీలో. ఆయనకి ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను, ఆయన రెస్ట్ తీసుకుంటాను. ఆయనకి 83 సంవత్సరాలు. మా చిన్నానికి కూడా హెల్త్ బాగాలేదు, వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. సరే, నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను రాయపాటి శైలజ, రాయపాటి సాంబశివరావు గారి తమ్ముడు కూతుర్ని. ఏదైతే నిన్నటి నుంచి మీడియాలో ప్రచారం అవుతుందో రాయపాటి కుటుంబం టీడీపీని వీడిపోతుందనేది, దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదండి. రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి రాయపాటి రంగారావు గారు ఏదైతే ఆ రెసిగ్నేషన్ సమర్పించడం అనేది కేవలం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. దీనికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ లేదు. సరే, రెసిగ్నేషన్తో అయితే మేము కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే తనకు అసంతృప్తి ఉంది, సీట్ ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయారు అనుకునేవాళ్ళం. కానీ దాని తర్వాత తను చేసిన చర్యలు కానివ్వండి, మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అసలు సపోర్ట్ చేయట్లేదు. దానికి మాకు ఎటువంటి సంబంధమే లేదు. ఇన్నాళ్ళు నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు, ఇన్నాళ్ళు మీకు నచ్చారు. 2014లో నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ వీడి 2014లో టీడీపీలోకి వచ్చామో అప్పటి నుంచి కూడా టీడీపీతోనే కలిసి ప్రయాణిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, టీడీపీ వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చినాయి, చంద్రబాబు గారి విజన్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, అవన్నీ నచ్చే ఆ రోజు ఈ పార్టీలోకి చేరాం. మరి ఈరోజు మనకి సీట్ ఇవ్వట్లేదు
అనే కేవలం ఒకే ఒక్క బాధతో కానివ్వండి, కోపంతో కానివ్వండి, చంద్రబాబు గారిని కానివ్వి, లోకేష్ గారిని ఆ మాటలు అంటాం మాత్రం చాలా తప్పు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే శ్రీనివాస్ గారు ఎవరైతే ఇంతకుముందు జెడ్పీటీసీగా తీశారో ఆయన కూడా సపోర్ట్ చేయట్లేదు. సాంబశివరావు గారు కానివ్వండి, ఎవరు కూడా పార్టీతోనే ఉంటాయి. ఎందుకంటే మేము ఆ సంస్కృతి అనేది ఏదైతే అవసరానికి ఒక పార్టీ వీడి ఇంకో పార్టీలోకి చేరటం అనే సంస్కృతి అయితే మాకు ఫ్యామిలీలో లేదు. ఒక విలువలు ఉన్న ఫ్యామిలీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఎప్పుడు టీడీపీ వాళ్ళని ఎక్కడా తిట్టలేదు, చంద్రబాబు గారిని దూషించలేదు. ఏ పార్టీ అయినా సరే కేవలం వాళ్ళకి హెల్ప్ చేయటం అనే ఒకే ఒక పాలసీ పెట్టుకున్నారు సాంబశివరావు గారు. అలానే ఇప్పుడు వరకు కూడా కొనసాగారు. దీనివల్ల ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కానివ్వండి, చేస్తున్న చేష్టల వల్ల కానివ్వండి, నష్టపోయేది ఈరోజు ఫ్యామిలీగా ఆ కుటుంబంకి ఏదైతే ఇన్నాళ్ళ పేరుందో ఆ పేరు నష్టం వస్తే తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే లోకేష్ గారికి కాదు. సో మేము ఈరోజు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే ఫర్ ఎవర్ మేము టీడీపీతోనే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం, లోకేష్ గారు వెంటే నడుస్తాం. సో ఎవరు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇది ఫ్యామిలీ మొత్తానికి రుద్దొద్దండి. త్వరలో కూడా మా ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి ఇదే విషయాన్ని వెల్లడిస్తారు. థ్యాంక్ యూ.